హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు పోషిస్తాను, నిన్ను విశ్రాంతినిస్తాను. ఆ తర్వాత చదువుతాను చూడండి, తప్పిపోయిన దానిని నేను వెదకెదను. తప్పిపోయిన దానిని, మీకు తెలుసా అండి, వాళ్ళ క్రైస్తవ లోకంలో చాలామంది క్రైస్తవులు అనబడిన వారు తప్పిపోతున్నారు. ఒకప్పుడు మంచి విశ్వాసులు, ఇప్పుడు విశ్వాసంలో తొలగిపోయారు, విశ్వాస భ్రష్టులైపోయారు. అమెరికా లాంటి దేశాలు ఒకప్పుడు క్రైస్తవ దేశాలను పిలువబడ్డాయి. 99% చర్చ్ గోయింగ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు తెలుసండి? క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు కేవలం 30% క్రైస్తవులను చెప్పుకుంటారట, 1% చర్చెస్కి వెళ్తారట. ఏమైపోయింది? ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని బ్రిటిష్ వాళ్ళు మోరల్స్ వదిలేశారని చెప్పి బ్రిటిష్ కంట్రీ నుంచి అమెరికన్స్ కొంతమంది భక్తులు, జార్జ్ వాషింగ్టన్ వంటి వాళ్ళు అక్కడికి వేరే వలస వెళ్ళిపోయి, మనం ప్రత్యేకంగా దేవుని కొరకు పవిత్ర రాజ్యంగా జీవిద్దాం అని చెప్పి ప్రత్యేకంగా ఆ యునైటెడ్ కింగ్డమ్ ఏర్పడినప్పుడు ఆ నిబంధన చేసుకొని ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని 10 ఆజ్ఞలు ప్రతి ఆఫీసులో ప్రతి స్థలంలో పెట్టుకొని ప్రార్థనతో ప్రతి ప్రోగ్రాం స్టార్ట్ చేసి దేవుని కొరకు నిక్కచ్చుకున్నప్పుడు ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధి చెందిన దేశంగా మారింది. ఈ రోజున అక్కడున్నంత ఇమ్మొరాలిటీ, అక్కడ ఉన్నటువంటి హోమోసెక్షువాలిటీ, ఇల్లీగల్ మ్యారేజెస్, అబార్షన్స్, డైవర్షన్స్ కుప్పలైపోయినాయి. కారణం, దే రిమూవ్ ఆల్ ద 10 కమాండ్మెంట్స్, తీసిపడేశారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా సిలువలు ఉండేవి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సిలువలని తీశారు, ఏ బొమ్మలు పెట్టారు, ఆడవాళ్ళ బొమ్మలు అయ్యింది. ఏంటంటే అభ్యంతరంగా ఉండకూడదంట. సో ఆఫీసుల్లో ఉండే 10 కమాండ్మెంట్స్ ప్లేట్లన్నీ తీశారు. ఇప్పుడు ఏమన్నీ ఫాలో అక్కర్లేదని. సో వన్స్ దేవుని ఆజ్ఞలను మనం తోసివేసినప్పుడు మన జీవితాల్లో నష్టపోతాం. తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎన్నని మాట ఒకటి వింటున్నాం ఈ రోజుల్లో, ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్స్ అంట. ఇదేందో ఎక్స్ మినిస్టర్ లాగా. ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అసలు ఉండడు, వాడు క్రిస్టియనా నాన్ క్రిస్టియనా అంతే. ఎక్స్ క్రిస్టియన్ ఏంటి, సీనియర్ క్రిస్టియన్ ఏంటి, జూనియర్ క్రిస్టియన్ ఏంటి, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ఏంటి? ఏంటండి, క్రిస్టియన్ ఈజ్ ఏ క్రిస్టియన్, దట్స్ ఆల్. క్రీస్తుని కలిగిన వాడు. కానీ ఏమైపోయింది, చాలామంది వాళ్ళ బైబుల్ బాగా తెలుసుకొని బైబుల్ని అనుసరించకుండా పెట్టిన వారు మెట సిద్ధాంతంలోకి వెళ్ళిపోయి క్రీస్తుని గురించి, సువార్తను గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనేకుల్ని చెడగొడుతున్నారు. ఇదంతా ప్రభువు రాకడ దినాల్లో జరిగేది. ప్రభు అంటున్నాడు, ఒకళ్ళు తప్పిపోయి ఉన్నావేమో, దారి తెలియక తప్పిపోయి ఉన్నావేమో, నేను నిన్ను కనుగొంటాను, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు చూశాను. నీ కొరకు నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నాను. నేను ఆశీర్వదించాను. నువ్వు దారి తప్పావు. నువ్వు కొంచెం దారి తప్పుతున్నారు. చూడండి, ఒక్క రోజులో ఎవరు మంచి బిలీవర్ అవిశ్వాసిగా మారడండి. మనం సరైన వాక్యము, ప్రార్థన, విశ్వాసుల సమూహం లేకపోతే మన భక్తిలో మనం చల్లారిపోతాము. కప్పని ఉడకబెట్టుకొని తినాలనుకున్నాడు మరి చైనా కూడా ఎవరో కానీ, వేడి నీళ్ళల్లో కప్పని వేస్తే అది ఎగిరిపడి బయట పడిపోతుందంట వంటల్లా. సో ఒక ఐడియా వచ్చిందంట వాడికి, చల్ల నీళ్ళల్లో కప్పేసి పాత్రని పొయ్యి మీద పెట్టి లైట్గా స్లిమ్లో పెట్టాడంట. ఏంటది, వేడి. అది కొంచెం వేడవుతుంది. దీని శరీరం కొంచెం వేడికి అడ్జస్ట్ అవుతుంది. సో ఒక పొజిషన్ వచ్చినప్పటికీ అది అలాగ చచ్చి ఉడుకుతుంది. అందులో తాను ఉడుకుతున్నానని తెలియలేదు దానికి. అట్లాగే సాతానండి స్లో పాయిజన్ అంటారు చూసారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో కొంచెం భక్తిలో నువ్వు జారిపోతున్నావు అనేది నువ్వు టెస్ట్ చేసుకోకపోతే నువ్వు భయంకరమైన అవిశ్వాసపు గుంటలో పడిపోతావు. వెనక్కి జారిపోతున్నారు విశ్వాసులు, తప్పిపోతున్నారు. నేను తప్పిపోతున్నానా లేదా అనే టెస్ట్ ఉందా? మీరు అప్పుడప్పుడు వెళ్ళి ఫిజికల్ టెస్ట్ చేయించుకుంటున్నారా? మీ బీపీలు, షుగర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఏంటండి, చెక్ చేసుకుంటే మంచిది కదా, అవునా కదా? మరి స్పిరిచువల్ టెస్ట్ ఎలాగా?
మందిరం అంటే, వాక్యం అంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే నీకేదో ఫీవర్ వచ్చిందన్నమాట. ఏదో స్పిరిచువల్ ఫీవర్, మందం. ప్రార్థన చేసుకోవటం బద్ధకం అంటే, ప్రభువును స్తుతించడం ఇష్టం లేకపోతే, దేవుని సొంతలో కూర్చోవటం కష్టంగా ఉందంటే స్లోగా ఏమైపోతున్నావు, నువ్వు వెనక్కి జారిపోతున్నావు. ఆ సిమ్టమ్స్ కనపడ్డప్పుడే మనం వాటిని సరి చేసుకోవాలి. ఇలాంటి మీటింగ్లోకి వచ్చినప్పుడు ద లార్డ్ ఈస్ హియర్, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, నీకు నేను ప్రశాంతతనిస్తాను, సమృద్ధినిస్తాను. ఒకవేళ నీవు వెనక్కి జారిపోతుంటే ఐ విల్ రివైవ్ యూ, నిన్ను ఉజ్జీవింపజేస్తాను. ప్రార్థన. నిలువెల్ల చెడిపోయిన నన్ను బతికించుట కొరకు నాయన, నా శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నా బలహీనతను సిలువలో భరించిన ప్రభువా, నా పాప శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నీ నామములో ఈరోజు నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకే వందనములయ్యా. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత, నీవు నలుగుగొట్టబడి నన్ను బతికించిన దేవా, నీ రక్తములో మౌన శుద్ధినిగా చేసి నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలని రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు కదా. మా మీద ఎక్కడ అపవాదికి చోటు లేకుండా సహాయం ఇచ్చావు. ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన రోగమును, బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అపవాది సంబంధమైనది ఏది మా శరీరాల్లో, మా మనస్సుల్లో, మా జీవితాల్లో ఉండకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నారయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, జయశీలుగా చేయడు ఆయన, సంపూర్ణంగా చేసయ్యా, సాక్షులుగా చేయడు ఆయన, సమాధానం కలిగిన వారిగా చేయాలి, విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయం ఇచ్చింది. ఈ మీటింగ్ అయిపోవచ్చు, మేము వెళ్ళిపోవచ్చు. కానీ మమ్మల్ని విరవడి ఎడబాయిన దేవుడిగా నిన్ను పట్టుకొని వారు ఎక్కడున్నా నీ బిడ్డలు ఏ చర్చిలో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా ప్రభువు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో నీతో అనుసంబంధం కలిగి బ్రతకడానికి, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము కలవడానికి సహాయం ఇచ్చేది యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.